వేదశాస్త్రంలో దేవగురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ దేవగురువు బృహస్పతి స్థానంలో ఉంటే చాలా మంచిది, చాలా అదృష్ట యోగం పడుతుంది అని అంటారు. అందుకని వేదశాస్త్రంలో ఈ దేవగురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే 2023 సంవత్సరంలో ఈ దేవగురువు వల్ల కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం కలగనుంది. అసలు ముఖ్యానికి దేవగురువు అంటే చాలా మంచిది. మేధస్సు, సంతోషం, శుభం, అదృష్టం ఇవన్నీ కలిసి వస్తాయి అని నమ్ముతారు. అందుకని ఈ వేద గురువుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ దేవగురువు రాశుల వారికి అందులోనూ మేషరాశి కూడా ఉంది. అయితే ఈ మేషరాశి వారికి కూడా దేవగురువు బృహస్పతి స్థానంలో వీరికి అదృష్టం అనేది అధికంగా పట్టబోతుంది. ఇక మేషరాశి వారు పట్టిందల్లా బంగారం కానుంది. ఈ రాశి వారికి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. విచ్చలవిడిగా వీరికి ఏదనుకుంటే అది తప్పకుండా అయి తీరుతుంది. అంతేకాకుండా వీరు వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఘన విజయం సాధించనున్నారు. ఇక వీరి జీవితం మొత్తం ఆనందమయంగా వీరు ఊహించని విధంగా మారబోతుంది. వీరు ఏదైతే కోరుకుంటున్నారో అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక వీరు ఇదివరకటి ఏదైతే ఉద్యోగ వ్యాపారాల్లో అంతంత మాత్రం సాగాయో అవన్నీ కూడా ఇప్పుడు ఘన విజయాన్ని అందుకోబోతున్నాయి. ఇక మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా కూడా వీరికి 2023లో చాలా బాగా కలిసి వస్తుంది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశి వారు వీరి జీవితంలో అనుకుని సంతోషాలు, ఆనందాలు, అధిక ధన లాభంతో గడపబోతున్నారు. రాబోయే 2023 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అత్యద్భుతమైన అవకాశాలు అందుతాయి. వీరు విదేశీ ప్రయాణాలకు కూడా సిద్ధం కావచ్చు. ఇంకా అంతేకాకుండా భార్యాభర్తల దాంపత్యం కూడా అధికంగా పెరుగుతుంది. వీరు వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు. వీరి మధ్య ప్రేమ అనేది ఇప్పుడు ఉన్నదానికంటే రెట్టింపు ప్రేమతో ఉంటారు. అంతేకాకుండా వీరు కొత్త బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. ప్రేమ, పెళ్లి వంటి వాటిలో కూడా విజయాలు సాధిస్తారు. ఇక తదుపరి రాశి వచ్చి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి కూడా 2023 సంవత్సరం చాలా బాగా కలిసి రానుంది. కన్యా రాశిలో జన్మించిన వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దేవగురువు అయిన బృహస్పతి వీరి రాశిలో కూడా మంచి అదృష్టాన్ని తేబోతున్నారు. ఇక దేవగురువు అంటే చాలా మంచిది. అలాంటిది కర్కాటక రాశి, ఇంకా కన్యా రాశి మరియు మేషరాశిలో కూడా దానితో పాటు ఇంకొక రాశిలో కూడా ఉంటారు. అయితే ఈ కన్యా రాశి వారికి కూడా అనుకున్న అవకాశాలు చేజిక్కుతాయి. మీరు ఏవైతే ఉద్యోగ వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా మీ సొంతం అవుతూ ఉంటాయి. ఇదివరకు ఏదైతే ఎగ్జామ్ పోటీ పరీక్షలు ఏవైనా రాసి ఉన్నట్లు అయితే కూడా వాటిలో తప్పకుండా విజయము వస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇక మీరు విజయాన్ని చేజెక్కించుకోవడానికి మీరు ఏదైతే ఇష్టదైవం ఉంటుందో మీకు ఆ దైవాన్ని అనునిత్యం కూడా ప్రార్థించడం ద్వారా మీకు అనుకున్న పనుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోయి మీకు రావాల్సిన ధనం కూడా తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఇంకా మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. ఇక మకర రాశిలో కూడా దేవగురువు బృహస్పతి అనేది ఉంటుంది. అందుకని ఆ రాశి పైన కూడా అద్భుతమైన అదృష్ట యోగం కనిపిస్తుంది. ఇక మకర రాశిలో కూడా ఎంతో మంచి అనారోగ్యం ఉన్న వారికి కూడా ఆరోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే 2023 సంవత్సరంలో మకర రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇక అదృష్టం అనేది వారి వెంటే ఉంటుంది. మీరు శత్రువుల పీడ, భయం ఏదైతే ఉందో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందమైన రోజులు తప్పకుండా రాబోతున్నాయి. 2023 అనేది ఈ 4 రాశుల వారికి చాలా బాగా కలిసి వస్తుంది. వీరైతే ఇక ఏది చూసినా ఏది పట్టినా అది బంగారంగా మారుతుంది. వీరి జీవితంలో ఆనంద క్షణాలు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. మకర రాశి వారు కాలానుసారంగా ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అంతే తప్ప అధికంగా మాట్లాడి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక మీ జీవితంలో అంత ఆనందకరంగా ఉండబోతుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాలను మొదలు పెట్టాలి అన్నా, ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి అన్నా కూడా అవన్నీ మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. దేవగురువు బృహస్పతి అంటే చాలా అదృష్టం, ఆనందం అని గుర్తుంచుకోవాలి. ఇక ఆ అదృష్టం, ఆనందం ఈ
4 రాశుల వారికి తప్పనిసరి కలుగుతుంది. ఇక మకర, కర్కాటకం, మేష, కన్యా రాశి వారికి చాలా మంచి యోగం అయితే పట్టనుంది. వీరు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే వీరి అదృష్టం అనేది ఇంకా రెట్టింపయ్యే ఛాన్స్ ఉంటుంది. వీరు నీతి నిజాయితీగా మంచి మార్గంలో నడవాలి. అయితే వీరి అదృష్టం అనేది చాలా బాగా ఉంటుంది.